జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళైనయి. ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలొస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే గనక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకిప్పుడు నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి అనగానే అందరూ ఎదురు చూస్తుండొచ్చు. ఎందుకంటే నవంబర్ మాసంలో సింహరాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఎక్కడ కలిసి వస్తుందండి? శని భగవానుడు అష్టమ శని ఉంది. తర్వాత మాకు ఆ స్థానంలో వచ్చేటి కేతు ఉన్నాడు. అలానే మూడో స్థానంలో మూడో స్థానంలో వచ్చేసి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడితో పాటు మళ్ళీ 15వ తారీఖు నవంబర్ 15వ తారీఖు శుక్రుడు రవి భగవానుడు వస్తున్నాడు. ఇంకెక్కడ కలిసి వస్తుందండి? కుంభరాశిలో మాకు ఎదురుగానే చూస్తే కనుక అక్కడ రాహు ఉన్నాడు. మరి మాకు ఎక్కడ కలిసి వస్తుందండి అంటే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మీకు మంచి చేస్తున్నాడు. అలానే మీ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు మంచి చేస్తున్నాడు కదా. అలానే ఈ రాహు కేతువులే కాదు, మీకు 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు వలనే ఒకటి లోపం ఉంటుంది మీకు. అలానే రవి భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు మీకు మంచి చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఇవి సింహరాశిలో పుట్టి ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ నవంబర్ మాసంలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి అని చెప్పొచ్చు. పడమర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే ఉత్తర దిశ తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం మీకు కుదిరేలా ఉంది. ప్రయత్నం చేయండి. అది ఎప్పుడు నవంబర్ 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు అవుతుంది. పెళ్ళి అయితే అవ్వదు. పెళ్లి రానున్నటువంటి సంవత్సరం 2026 సంవత్సరం ఫిబ్రవరి తర్వాతనే పెళ్లి ఉంటుంది. కానీ మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవడానికి మాత్రం ఈ నవంబర్ మాసంలో 2025 సంవత్సరంలో మీరు అనిపించుకోవచ్చు. ఆ పెళ్లి యోగం అనేది మీకు ఉంది. ఇక శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, ఈవెంట్స్లో పాల్గొనడం కానీ మీరు బాగా చేస్తారు. అది మాత్రం మీరు చేసుకోవచ్చు. అలానే దూర ప్రయాణాలు చేయటము, మీకు ఉన్నత శిఖరాలను చేసుకునే అవకాశాలు మీకు మెండుగా ఉన్నాయి. అలానే జాబ్, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, బ్యాంకింగ్ రంగాలు కానీ, ఫైనాన్షియల్ వాటిల్లో మీకు అద్భుతమైనటువంటి జాబు, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు నవంబరు 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే నవంబర్ చివరాఖరిలోపే మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉండేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే వీటితో పాటు ఆరోగ్య సమస్యలు కొంతమేర ఉన్నాయి. మైండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వటం, మైండ్ చికాకు ఉండటము, కోపం ఎక్కువ రావటము, ఏ పని చేద్దామన్న బద్ధకంగా ఉండటము, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. మీకు ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఇలాచి తినేటట్టు అలవాటు చేసుకోండి. ఎన్ని 1 కిలో 2 కిలోలు కాదు, ఒక 2 ఇలాచీలు తినండి. దాంతోపాటు చివరిలో చెప్పే పరిహారాలు కూడా చేసుకోండి. ప్రతిరోజు సింహరాశి వారు 2 ఇలాచీలు ఖచ్చితంగా తినండి, మంచి జరుగుతుంది. దాంతోపాటు రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళాలి, సినీ రంగంలో ముందుకు వెళ్ళాలి, జాబ్ పరంగా ప్రమోషన్స్ రావాలి, అలానే అన్ని రంగాల్లో ఉన్నవారు బాగుండాలనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. దానితో పాటు విదేశాన్ని వెళ్ళాలనుకున్న వారు సింహరాశి వారు ఉన్నారా? ఖచ్చితంగా విదేశానికి ప్రయత్నం చేయండి. 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అద్భుతంగా మీకు వెళ్ళొచ్చు. దానితో పాటు మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా? వారికి కూడా పరిహార మార్గాలు చివరిలోనే చేసుకుంటే కనుక ఆ డబ్బులు వచ్చేలాగైతే లేవు, కానీ అడగొచ్చు. అడిగితే ఈ మాసం కాకపోతే డిసెంబర్లో అయినా సరే మీకు డబ్బులు వచ్చే మార్గం అయితే కనపడుతుంది. డిసెంబర్ 15 తర్వాత అయితే మీకు డబ్బులు మీరు ఎక్కడైతే ఇచ్చారో ఆ డబ్బులు వచ్చేలా ఉన్నాయి. ఇకపోతే ఇల్లు, వాహనం, ఇంకేదైనా కొనాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ కానీ, పొలం కానీ కొనాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఈ నవంబర్ మాసంలో అద్భుతంగా కొనవచ్చు. ఎట్లా అంటే 15వ తారీఖు తర్వాత రవి భగవాన్ మారుతాడు. రవి భగవానుడు 3వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నదమ్ముల నుంచి ఆస్తులు పంపకాలు కానీ, అన్నదమ్ముల నుంచి ఎడబాటు భారం కానీ, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం కానీ, కోర్టులో ఏదైనా వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా మీకు సకాలంలో మీకు పూర్తయ్యేలా ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి. నవంబర్ 15వ తారీఖు తర్వాత 2020 సంవత్సరం. దీనితో పాటు గురువుగారు మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, రాసిని చూసి బాగా చెప్తున్నారు, కానీ మా జాతకంలో ఇలాంటి జరగట్లేదు గురువుగారు, ఏం చేయాలనుకుంటే కనుక భార్యాభర్తల మధ్య ఎడబాటు సింహరాశి వారికి రాదు. వారు దైవగుణంతో కూడినటువంటి భార్యాభర్తలు కాబట్టి వారి మధ్యన ఎడబాటు భారం వచ్చింది అంటే ఖచ్చితంగా వారికి ఎవరో పుల్లలు వేస్తున్నారు అని అర్థం. ఎవరో
వారి మీద చెడు ప్రయత్నం చేశారు అని అర్థం. పిల్లలు ఎదగట్లేదు అంటే గనక వారి మీద దిష్టి దోషాలున్నాయి అని అర్థం. ఇకపోతే ఎవరు కూడా నమ్మాలి సుమి. ఎందుకంటే దేవుడున్నాడు ఎంత గొప్పదో దెయ్యం కూడా ఉన్నది అంతే గొప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూర్ఖంగా మొండిగా కాకుండా మనకేదో జరిగింది అని ఆలోచించండి. ప్రతిదీ గుళ్ళోకి వెళ్ళండి. యజ్ఞ యాగ హోమాలు చేయించండి. కానీ కాదనలేదు. వాటి వలన పాజిటివ్ మాత్రమే వస్తుంది కానీ నెగెటివ్ పోదు. మనకు జరిగినటువంటి నెగెటివ్‌లోనే తీసేయాలి. మీకేదన్నా తెలియక జరిగినటువంటి అష్టదిబ్బందన కావచ్చు, బాగలముఖి, భానుమతి, యక్షిణి విద్యలు కావచ్చు, ఇలాంటివి మన మీద ఏదైనా జరిగుంటదా? మనకెవరైనా మొండి పెట్టుంటారా? దాని వల్లనే మరుగుమందులను ఉన్నాయి ఈ రోజుల్లోను. అలాంటివి ఏమైనా జరిగితేనే మన మీద కోప్పడటం గానీ, మనుషులు మారడం గానీ జరుగుతూ ఉంటుంది. మన ఫేస్ రఫ్‌గా ఉందా? సరిగ్గా తినలేకపోతున్నామా? చికాకుగా ఉందా? ఆందోళనగా ఉందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పుల పాలైపోతున్నారా? జాబులు వెసులుబాటు లేదా అంటే ఖచ్చితంగా మీకేదో జరుగుతుందని అర్థం. అవేంటి మనకు తెలియాలి. దాని పరిష్కార మార్గం దొరకాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీకు సమీపంలో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. అతనమైతేనే మీకు పరిష్కార మార్గం చూపగలుగుతారు. దాంతో పాటు ఈ పరిహారాలు చేసుకొని కొంతమేర ఉపశమనం పొందడానికైతే అవకాశం మెండుగా ఉంది. ప్రయత్నం చేయండి. మనకి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరము అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండైనా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో కనుక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు కనుక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగిటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకున్నటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ నెగిటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.